మీకు తెలుసు కదా. తెలుసు. సో దీంట్లో ఇండియా పాకిస్తాన్ తోటి వార్ చేయాలా వద్దా? చేయాలి. పిఓకిని కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఓకే. సో వాళ్ళు న్యూక్లియర్ పవర్ ఉంది మా దగ్గర, మేము దాంతో అటాక్ చేస్తామనుకుంటున్నాం. దానికి మనం ఇంతకంటే ఎక్కువ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఇండియా గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంతకంటే బ్రహ్మోస్ మనకి చాలా తయారు చేస్తారు. ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. మన ఒక తెలంగాణ స్టేట్ ఉన్నంత జనాభా ఉంటుంది. మన తెలంగాణ స్టేట్ అంతా అంతే పాపులేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాకు ఉగ్రవాదం మీద అక్కడ ఏదైతే క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద దాడి చేసినారు అన్నమాట. అది ఇంకా పూర్తిగా ధ్వంసం చేయాలి. మెయిన్ ఏంటంటే వాళ్ళ మతం తోటి ఇట్లా చేస్తారు. మన హిందూస్కి అట్లా లేదు. అందరినీ కలుపుకొని పోతాం. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ అందరం మనం ఒకటే అనుకుంటాం. కానీ పాకిస్తాన్ వాళ్ళకి ఏంటంటే మతం ఒక్కటే. మనకేంటంటే ఇల్లు, డబ్బు, వ్యాపారం ఇవన్నీ కావాలి. వాళ్ళకి అది కాదు, ఓన్లీ మతం. ఆ మతాన్ని నాశనం చేయాలి అంతే. అంటే ఇప్పుడు వార్ ఒకవేళ నడిస్తే ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుందని అది మనం చెప్పలేము ఇక.